పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 100 మందికి పైగా గాయపడ్డారు. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఊపిరాడక 120 మందికి పైగా భక్తులు ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి వారిని రక్షించాయి. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఊపిరాడక 120 మందికి పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితులను పూరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. పూరి జగన్నాథుని రథయాత్రలో ఒక్కసారైనా పాల్గొనాలని ప్రతి భక్తులు అనుకుంటూ ఉంటారు. వేలాదిగా భక్తులు తరలిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ఈ ఘటన పూరి జగన్నాథ్ రథయాత్రలో చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఊపిరాడక 120 మందికి పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి బాధితులను పూరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఇక పూరి జగన్నాథ్ రథయాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలొచ్చారు. దీంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే పూరి జగన్నాథ్ రథయాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి అత్యవసర సేవలకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ మనం చూడొచ్చు. బాధితులని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. లక్షలాదిగా భక్తులు తరలిరావడం అలాగే ఒక రకమైన పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. తొక్కిసలాట నేపథ్యంలో ఒకరు మృతి చెందారు. 120 మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతోనే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. ఊపిరాడక 120 మందికి పైగా భక్తులు ఇబ్బంది పడ్డారు. అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను పూరి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. 120 మందికి పైగా గాయపడ్డారు. రద్దీ ఎక్కువగా ఉండడంతోనే తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. పూరి నుంచి మా ప్రతినిధి దేవి మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దేవి, అసలు ఏం జరిగింది? అక్షయ, విపరీతమైనటువంటి హ్యూజ్ క్రౌడ్ ఉంది. లక్షలాది మంది జగన్నాథుని రథయాత్రకు పూరి పట్టణానికి వచ్చారు. మొత్తం కూడా పగడ్బందీగా అక్కడ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేశారు. అందరూ దాదాపు ఒక 5-6 లక్షల మంది ఒకే చోట గుమికూడి ఉండడంతో పెద్ద ఎత్తున ఒకరికొకరు తోసుకోవడం జరిగింది. ఆ తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒకరు చనిపోయినట్టుగా, దాదాపు 170 పైసలకు గాయపడ్డట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఇప్పటికి కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో ఎంత ఎక్కువగా క్రౌడ్ ఉందో, ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో మనకు కనపడుతూ ఉంది. ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాం పూరి జగన్నాథుని రథయాత్ర. ఇక 2026 కూడా అంతే స్థాయిలో 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా ఏర్పాట్లు చేసింది. అయినప్పటికీ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం అందరూ కూడా పొద్దుటి నుంచి కూడా పెద్ద ఎత్తున పకడ్బందీగా హై సెక్యూరిటీ జోన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే
జగన్నాథుని రథం చుట్టూ అలాగే బలభద్రుడు అలాగే అక్కడ ఉన్నటువంటి సుభద్ర రథాల చుట్టూనే బ్యారికేడ్లు ఏర్పాటు చేయడము అలాగే రోప్స్ కట్టడం చేశారు. అయితే మిగతా ఎవరైతే సామాన్య ప్రజానికం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ బ్యారికేడ్లు అవతలే ఉంచేశారు. అంతా కూడా ఒక రథం వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అంతా కూడా చాలా కంజెస్టెడ్ గా ఉంది. దీంతో ఒకరి మీద ఒకరు జగన్నాథుడి రథ బయలుదేరే సమయానికి ముందు జరిగే పూజలు చూడటానికి అసంఖ్యాకంగా ప్రజలు ఒక్కసారిగా వచ్చేసారు. ఆ మాపంతా కూడా అక్కడ ఆ ఇరుకైన సందుల్లో ఉండడం ద్వారా మనం చూస్తున్నాము. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద నుంచి కావచ్చు, ఆ రెండు బిల్డింగ్ల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో రథం వెళ్ళేటువంటి రోడ్డు అంతా కూడా జనాలు నిండిపోయి ఉన్నాయి. ఎందుకంటే 4 గంటల తర్వాత జగన్నాథుని బలభద్రుడు సుభద్ర రథాలన్నీ ముందుకు కదిలే సమయం కాబట్టి జనాలందరినీ కూడా అక్కడి నుంచి వెకేట్ చేయడానికి అక్కడ సామాన్య ప్రజలందరినీ కూడా పోలీసులు ఒక్కసారిగా వాళ్ళని వెనక్కి వెళ్లాలని చెప్పేసి కూడా ఆ బ్యారికేడ్లలోంచి వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ బయటికి పంపించే ప్రయత్నంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో దాదాపు ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన భారీ వర్షం ఉందన్నమాట. గత 3 రోజుల నుంచి కూడా విపరీతంగా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అసంఖ్యాకమైనటువంటి జన సందోహం ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి జగన్నాథుని రథయాత్రను కరులారా వీక్షించాలని ఈ ఒరిస్సా పట్టణమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి విచ్చేశారు. ఆ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, కొంత పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని పంపించడంలో కొంత స్మూత్ గా వ్యవహరించుంటే బాగుండేదేమో. వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమనే ప్రయత్నంలో వీళ్ళు తోపులాటకు గురి కావడం, ఒకరి మీద ఒకరు పడిపోవడం, ఊపిరాడక ఒకరు చనిపోయినట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు ప్రైమరీగా అందుతున్న రిపోర్టు. 170కి పైగా మన గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో జగన్నాథుని రథయాత్ర ముందుకు కదిలే క్రమంలో అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రూట్ మ్యాప్ ప్రకారము అక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండీచా ఆలయం దగ్గరికి తీసుకెళ్లాలి ఈ 3 రథాలని కూడా. ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడ వాళ్ళందరినీ కూడా క్లియర్ చేసే ప్రయత్నంలో సామాన్య ప్రజలు ఒకరికొకరు తోపులాటకు గురయ్యి ఇలా తొక్కిసలాట జరిగిందని మాత్రం మనకు ప్రైమరీగా అందుతున్నటువంటి సమాచారం. అక్షయ, ఇంకా మనకి సమాచారం అందాల్సింది. మొత్తంగా అయితే ఇక్కడంతా ప్యాక్ చేసేస్తుంది, మొత్తం అస్సు దిగ్బంధనం చేశారు. ఒరిస్సా పోలీసులు అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మొత్తం కూడా ఒక మీడియా పాయింట్ ని అరేంజ్ చేశారు. అక్కడి నుంచే నేను మీతో మాట్లాడుతున్నాను. మనకి మన విజువల్స్ లో చూస్తే కనుక ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో మనకు కనపడుతుంది. ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ప్రాక్టీస్. ఎందుకంటే రథయాత్ర జరిగే క్రమంలో ఇన్ని లక్షల మంది వస్తారనేది ఒరిస్సా ప్రభుత్వానికి తెలుసు. మరి ఈ నేపథ్యంలోనే మరి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంత క్రౌడ్ ను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఒకరు చనిపోయారు, 170 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఎంతమంది గాయపడ్డారనేది కూడా పూర్తిగా మనకు సమాచారం అందాల్సింది. అక్షయ, దేవి, అంటే జగన్నాథుని రథయాత్రకు అంతరాయం కలిగిందా, లేకపోతే ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది? ఈ సిచ్యువేషన్ అంతా ఎంతసేపులో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది? సిచ్యువేషన్ ఏంటి? అలా ఏం లేదు అక్షయ, ఎందుకంటే ఇప్పుడు మనకి తొక్కిసలాట జరిగిన ప్రాంతం దాదాపు ఒక 600 మీటర్స్ దూరంలోనే మామూలు సామాన్య ప్రజలు ఉన్నారు. ముందుగా ఇంకా రథాలు కదలక ముందే రూట్స్ ను క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అప్పచెప్పారనమాట. వాళ్ళు క్లియర్ చేసే క్రమంలో ముందు ఇక్కడ ఉన్నటువంటి 3 రథాలు కూడా వెళ్లే దారంతా కూడా ప్యాక్ అయిపోయి ఉంది. లక్షలాది మంది ప్రజలందరూ అక్కడ ఒక మాప్ లాగా అందరూ ఒక దడిలాగా కట్టేసి ఉన్నారనమాట. వాళ్ళందరినీ క్లియర్ చేస్తేనే ఈ రోప్ ద్వారా ఏవైతే ఉన్నాయో ఈ తాళ ద్వారా రథాన్ని ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. కాబట్టి రూట్ ని క్లియర్ చేసే క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా తెలుస్తోంది. మనకి విజువల్స్ కూడా కనపడుతుంది. రథం అయితే ఇంకా ముందుకి మూవ్ అవ్వలేదు. జగన్నాథుడి రథయాత్ర ఎక్కడ ఉందో అక్కడే ఉంది, పూజలు చేస్తున్నారు. ముందు రథాన్ని ప్రారంభించే ముందు స్వామికి జరిగేటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ వేద పండితులు నిర్వహించారు. ఇంకా మూవ్ కాకముందే ఈ తొక్కిసలాట జరిగింది. మనం చూస్తున్నాము క్రౌడ్ అంతా కూడా ఒక్క చోటే అక్కడ ఉండడము, వాళ్ళని క్లియర్ చేసే ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్టుగా కూడా మనకి ఇప్పుడు ప్రైమరీగా అందుతున్నటువంటి రిపోర్ట్. దేవి, అలాగే ఎంతమంది పోలీసులు పహారా కాశారు? అంటే ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా లక్షలాదిగా భక్తులు తరలి రావడంతోనే చిన్న పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవడంతోనే ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే
గతంలో కూడా ఇటువంటి తొక్కిసలాట్లు అనేవి పూరి జగన్నాథ యాత్రలో చోటు చేసుకున్నాయి. మరి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి అయితే మీడియా మీద అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా పోలీసులు కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, ఎహస చెలేజావ్ అంటూ మీడియాను వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఎంత కంఫర్ట్ గా దర్శనం ఇవ్వగలుగుతున్నారు అనే దాంట్లో మాత్రం క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఫెయిల్యూర్ అయ్యారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఇంత వస్తుందనేది ఒక అంచనా ఉంటుంది ఒరిస్సా రాష్ట్రానికి. ఎందుకంటే ఈ పూరీ పట్టణంలో ఈ రథయాత్రను చూడడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తారని తెలుసు. దట్టు హెవీ రైన్ ఫాల్ ఉంది, అంటే భారీ వర్షం కురుస్తుంది. అందరూ కూడా ఒక చోట ఈ వర్షానికి తడవకుండా భూమికుడు ఉంటారని తెలుసు. వాళ్ళందరినీ చెదరగొట్టడంలో పోలీసులు నిమగ్నమయ్యారు తప్ప వీళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్లాలి అనే దాంట్లో మాత్రం కొంత ఫెయిల్యూర్ అయ్యారు. అందువలనే ఈ తొక్కిసలాట జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏడాది భక్తులు రథయాత్ర చూసేందుకు పెరుగుతూ ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ మీకు ఒక అనుభవం ఉంటుంది, ఎంతమంది ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తుంది, ఎంతమంది డివోటీస్ వస్తారనేది ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ ఆలయం ట్రస్ట్ కు సంబంధించినటువంటి దీని నిర్వాహకులకు కావచ్చు తెలుసు. కాబట్టి రథం అనేది 3 కిలోమీటర్లు లాగే క్రమంలో ప్రతి ఒక్కరూ జగన్నాథుడు రథాన్ని లాగాలని ప్రయత్నం కావచ్చు, ఆయన కనులారా చూడాలని దర్శించుకోవాలన్న ప్రయత్నం కావచ్చు. ఒక ఉత్సుకత ఉంటుంది, ఒక ఆసక్తి ఉంటుంది, ఒక భక్త ఉంటుంది. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేస్తూ ఉంటారు. భక్తులకి ఒక దశలో వాళ్ళు మైమర్చిపోతూ ఉంటారనమాట. ఎంతసేపు మేము చూస్తున్నాం అనుకుంటారు, కానీ ముందు ఎవరున్నారు, ఒకవేళ తోపులాట జరిగితే మనం సేఫ్ గా ఉంటామా లేదా అనేది వాళ్ళకి అంత ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా భక్తిభావంతో ఉంటారు. వాళ్ళని మానిటర్ చేసేది సెక్యూరిటీ పరంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా పోలీసులు కావచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, అలాగే బ్లాక్ క్యాట్స్ కూడా దిగారు ఇక్కడ. ఎందుకంటే అత్యంత సెక్యూర్డ్ జోన్ గా హై ప్రొఫైల్డ్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ అంతా హైయెస్ట్ మార్నింగ్ మేమంతా కూడా షూట్ చేశాము. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసుల్ని కావచ్చు, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళందరినీ దించారు. కానీ కేవలము రథం రోపు అక్కడ ఉన్నటువంటి రథం చుట్టూనే ఉన్నారు ఈ పోలీసులంతా. కానీ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు కావచ్చు, లేదంటే భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రాకుండా ఒక రోప్స్ కట్టేశారు, బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. కానీ ఆ మాప్ లోనే ఈ తొక్కిసలాట జరిగింది. పోలీసులందరూ కూడా విఐపీల సేవలో అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుడి రథం చుట్టూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రమే, అంటే నేను విజువల్ గా చూశాను, విజువల్ గా మనకు కనిపించింది అది. బట్ చూడాలి ఇంకా ఏం జరిగిందన్నది, ఇంకా మనకి సమాచారం ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే జగన్నాథుడి రథయాత్ర అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఇమ్మీడియట్ గా క్లియర్ చేయడానికి మనకి విజువల్స్ నువ్వు చూడొచ్చు. ఆల్రెడీ మూవ్ అవుతోంది, రోపులు పట్టుకొని ముందుకు వెళ్తుంది రథం అంతా కూడా. మూవ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక పక్క సామాన్య భక్తులందరూ కూడా రథయాత్రను దూరం నుంచి చూడాలి, ఎక్కడో చాలా సుదూర ప్రాంతంలో ఉన్నారు. ఆ మాప్ లోనే తొక్కిసలాట జరిగింది. ఒకసారి మనం విజువలైజ్ చేస్తే కనుక చూడొచ్చు మనము. ఒక వేవ్ లాగా ఊగుతున్నారు సామాన్య ప్రజలందరూ కూడా. వాళ్ళందరూ కూడా బ్యారికేడ్ల చుట్టూతా వాళ్ళకి రోప్స్ కట్టేశారు. ఆ లోపల ఏం జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా, ఏ తొక్కిసలాట జరిగినా కూడా పట్టించుకునే నాదుడైతే ఖచ్చితంగా కనిపించట్లేదు అక్షయ.